హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హయ్యర్ డివినిటీ సిరీస్. సో మన అందరికీ తెలిసిన విషయం, మన జీవితాన్ని మలిచే శక్తి మన మనసులోనే ఉంటుందని. కానీ అందులో ఒక అసలైన తాళం అంటే మాస్టర్ కీ. ఈ మాస్టర్ కీ ఏ విధంగా అయితే మనకి ఒక ఇంటికి 2-3 కీస్ ఉండి ఒక మాస్టర్ కీ ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే మనకు కూడా ఒక మాస్టర్ కీ అన్నది ఉందన్నమాట. ఆ మాస్టర్ కీ ఏంటంటే, మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో, అంటే మనం అభిలాషించిన దృశ్యాన్ని మన ప్రస్తుత పరిస్థితిపై ఓవర్లే చేయడం అన్నమాట. అంటే ఏంటంటే, ఓవర్లే అంటే ఏంటంటే, ఇది ఒక మానసిక చర్య లాంటిది. ఒక మెంటల్ ఇమేజ్ ఏదైతే ఉందో, మనం కోరుకుంటున్న జీవితం ఉంది, మనం అనుభవించాలనుకున్న, ఏదైతే అనుభూతి చెందాలని అనుకుంటున్నామో ఆ దృశ్యం ఏదైతే మనకి కనిపిస్తుందో అది ఇప్పటికే ఉంది అన్నది భావించాలన్నమాట. మనకి ఇంకా మనము ఇంకా ఆ పరిస్థితిలో లేము అన్న విషయం మనకి తెలిసినా కూడా మనం దాన్ని మనసులో ఆల్రెడీ ఉంది అన్నట్టుగా జీవించాలి. అదే మనకి అసలు కీ అన్నమాట. సూటిగా చెప్పాలంటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ దృశ్యాన్ని రోజు మీరు స్పష్టంగా ఊహించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇల్లుని కొనాలనుకుంటున్నారనుకోండి, ప్రతిరోజు మీరు ఆ ఇంట్లో నడుస్తున్నట్టు అనుభూతి చెందాలన్నమాట. అక్కడ వాసన, అక్కడ స్పర్శ, అక్కడ వాతావరణం ఎలా ఉంది, మీ మనసులో దాన్ని చూడగలగాలి. మీ ఆత్మ ఏదైతే ఉందో అది విశ్వసించాలి, ఇది నా ఇల్లు అనేసి. అప్పుడు ఆ దృశ్యం ఏదైతే ఉందో, మీకు ఈ నిమిషానికి ఆ ఇల్లు మీ దగ్గర లేదు, కానీ ఆ దృశ్యం మీరు కనుక తరచుగా ఓవర్లే చేస్తూ ఉంటే, మీరు పరిస్థితుల మీద దాన్ని ఓవర్లే చేస్తూ ఉంటే, ఇది నాది, ఇందులో నేను ఉన్నాను, ఇది ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది అన్నది మీరు విశ్వసించగలిగితే, మీ లోపల ప్రపంచం ఒకసారి నమ్మేసింది అనుకోండి, ఆ నమ్మకం మీ ఆచరణను మారుస్తుంది, పరిస్థితుల్ని మార్చేస్తుంది అన్నమాట. సో మన జీవితంలో మార్పు ఏదైనా తీసుకురావాలంటే మనం ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటి అంటే, మన శక్తిని మనం ఎలా వాడుకుంటున్నామో అది మన జీవితాన్ని అలా మార్చేస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా లోనే ఉన్నామనుకోండి, ఈ గతం అనేది మన మెదడులో ఎంతవరకు అయితే గుర్తు పెట్టుకుంటున్నామో మనం గతాన్ని, అంతవరకు మాత్రమే ఉంది. ఎందుకంటే గతం ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడైతే ప్రస్తుతంలో అసలు లేనే లేదు. మరి ఎక్కడుంది అంటే, అది మన మెదడులో మాత్రమే ఉంది, మన ఆలోచనల రూపంలో మాత్రమే ఉంది. మరి ఎంతవరకు ఉంది? మనం గుర్తుపెట్టుకున్నంత ఉంది. మరి గతంలో, ఎందుకంటే ఇప్పుడు రోజువారీ జీవితంలో మనిషిగా మనం బ్రతకాలి అని అంటే తిండి అన్నది ఎంతో అవసరం, ఆహారం ఎంతో అవసరం. మరి ఏ రోజు ఏ ఆహారం తీసుకున్నామో చిన్నప్పటి నుంచి అవన్నీ గుర్తున్నాయా? మనకి గుర్తులేవు. ఎందుకు గుర్తులేవు? ఎందుకంటే మనం అవి గుర్తుపెట్టుకోలేదు కనుక. అలా అని చెప్పి నేను గతంలో ఏమీ తినకుండా పెరిగిపోయానా అంటే కాదు కదా, తిన్నాను. నా బాడీకి ఎంత కావాలో అంత నేను తిన్నాను. కానీ అవన్నీ నేను అన్నందువల్ల అవి నా గతంలో ఉన్నాయి అన్నవి కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. నా గతం అన్న దాంట్లో వాటికి చోటు లేదు. మరి ఏవయ్యా చోటు ఉన్నాయి అంటే, నేను ఎంతవరకు గుర్తుపెట్టుకున్నానో అది మాత్రమే నాకు చోటు ఉంది. మనకి కనిపిస్తున్నట్టు ఉండొచ్చు గతం అన్నది, నాకు ఇది కనిపిస్తుంది అన్నట్టు ఉండొచ్చు. ఆ గతం తలుచుకున్న వెంటనే అప్పట్లో మీరు పడిన బాధలు మళ్ళీ మీరు అనుభూతి చెందుతూ ఉండొచ్చు ఈ క్షణంలో. కానీ నిజంగా బయట అలా ఎలాంటి గతము లేదు. ఉన్నది ఏంటండి? ఒక ప్రస్తుతం మాత్రమే. మరి గతం ఎక్కడ కూర్చుంటుందండి? మన మెదడులో ఉంది. అంటే అది పూర్తిగా మన ఊహలతోనే అలా మనం ఓకే అయిపోతూ ఉంటాం అన్నమాట. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో గతాన్ని మనం గుర్తు తెచ్చుకున్నంత వరకు మాత్రమే అది మనతో పాటు ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఒక గ్రామస్తుడికి ఒక మాస్టర్కి మధ్య ఉన్న తేడా. ఇప్పుడు మనం అందరం ఎవాల్వ్ అవ్వాలి అని అనుకుంటున్నాము, మనల్ని మనం తెలుసుకోవాలి అనుకుంటున్నాము, ఆ మాస్టరీ ఏదైతే ఉందో దానికోసం పరుగులు పెడుతున్నాము. సో ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక మాస్టర్ని తీసుకున్నాం అనుకోండి, ఒక టేబుల్ మీద ఏమీ లేని ఒక టేబుల్ చూపించి ఆ గ్రామస్తుడికి, అయ్యా ఏముందా దీని మీద నువ్వేం చూడగలుగుతున్నావు అని అడిగారు అనుకోండి, ఆయన ఏమని చెప్తాడు అంటే, ఈ టేబుల్ నిండుగా ఉందా ఖాళీగా ఉందా అని అడిగితే అతను వెంటనే ఇది ఖాళీగా ఉంది అని చెప్తాడు. అంతే కదా.
లేదా ఇది బ్యూటిఫుల్గా ఉందా ఏంటి అని అడిగితే అతను ఏముంది ఇది ఖాళీ టేబుల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే ప్రశ్న మనం ఒక మాస్టర్ని అడిగితే అతను ఏమని చెప్తాడు? ఇది ఎంతో అందంగా ఉంది, ఇది చాలా సంపూర్ణంగా ఉంది, ఎంతో అబండెంట్గా ఉంది టేబుల్ అనేసి. మరి తేడా ఏంటి వీళ్ళిద్దరికి? ఎందుకు గ్రామస్తుడు అలా ఖాళీగా ఉంది, ఖాళీ టేబులే కదా ఇది అని చెప్పాడు, అదే ఒక మాస్టర్ ఇది ఎంతో అందంగా సంపూర్ణంగా ఉందని చెప్పుకొచ్చారు? ఎందుకంటే గ్రామస్తుడు ఎవరైతే ఉన్నారో, ఆ సాధారణ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కనిపించిన దానిని మాత్రమే నమ్ముతున్నాడు. అర్థమవుతుందా? మనం అన్నమాట అనిపించిన దాన్ని మాత్రమే నమ్ముతున్నాం. అదే మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను తన మనసులో నిండుగా ఉన్నదని ఊహించుకున్నాడు. అదే దృశ్యాన్ని భౌతిక ప్రపంచంపై కూడా ఉంచుతున్నాడు. అందుకే అతనికి అంటే అతను టేబుల్ చూసిన వెంటనే ఇది ఖాళీగా ఉందని అనుకోలేదు. ఇది ఎంతో సమృద్ధితో, పువ్వులతో, పండ్లతో, ఎంతో నిండుగా, ఎంతో మంచి అలంకరణతో ఉంది అనేది అతను భావించాడు అతని లోపల. అదే తను చూడగలిగాడు, అదే దాన్ని అతను ప్రపంచానికి చెప్పాడు. ఇక్కడ మాస్టర్ యొక్క శక్తి ఏంటండి? తన ఊహను వాస్తవంగా మార్చగల శక్తి అన్నమాట. మరి ఇప్పుడు చూస్తే ఎవరి జీవితంలో సంపద అన్నది ఉంటుంది? మాస్టర్ తన ఊహలోనే అబండెన్స్, ఆ సంపద అన్నది చూశారు. ఆ గ్రామస్తుడు ఏంటి? ఖాళీగా ఉందని మాత్రమే చూశాడు. అందుకే చివరికి ఎవరి జీవితంలో నిజమైన సంపద ఉంటుంది? మాస్టర్ జీవితంలో ఎప్పుడూ సంపద అన్నది ఉంటుంది. అది ఒక అసలైన శిక్షణ అన్నమాట. అంటే దృశ్యాన్ని ఎలా మారుస్తున్నామనేది అసలైన మనకి మార్గం. మరి మనం ఆలోచించి చూస్తే మన మెదడు అన్నది మనకి అడ్డుగా ఎలా అవుతుందనేది ఇప్పుడు తెలుస్తుంది కదా. మన తర్కం ఏదైతే ఉందో మన మెదడుని మళ్ళీ మళ్ళీ వినిపించుకుంటుంది. కానీ అది ఎప్పటికీ గతాన్ని మాత్రమే ఊరికి గుర్తు చేసుకుంటూ ఉందనుకోండి, మనం ఏది సాధ్యం కాదు అన్నది చెప్తూ ఉంటుందన్నమాట. అండ్ మన పరిమితులకి కారణాలు చెప్తూ ఉంటుంది. అండ్ మన ఆ పరిమితుల్లోనే ఉంచేబెట్టేస్తుంది అక్కడే. కానీ మాస్టర్ అనేవాడు ఏం చేయాలండి? ఆ తర్కాన్ని మార్చేసేయాలి. అండ్ ఆ తర్కాన్ని అతను మార్చేస్తాడు, కొత్తగా ఆలోచించడం నేర్చుకుంటాడు. సో ఇప్పుడు దాకా మనము ఏం చెప్పుకున్నాం? మన గతం మన మెదడులోనే ఉంది అన్నది, అండ్ మన ఊహలతో కొత్త భవిష్యత్తును సృష్టించుకోవచ్చు అన్నది. మాస్టర్ అనేవాడు తన ఊహను భౌతిక ప్రపంచం మీద ఉంచి నిజమైన సమృద్ధిని సృష్టిస్తాడు అని. అండ్ మనం కూడా అలాగే మారాలి, భావించేదాన్ని నిజంగా మార్చుకుంటూ జీవించాలి అన్నది. ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం గతాన్ని పట్టుకుని ఏలాడతామా? లేని గతం గురించి ఏలాడి మనకి భూమి మీద ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటామా? లేదా మనం మాస్టరీని పొందుతామా? ఏ విధంగా మనకి ఏది కావాలో దాన్నే ఊహిస్తాం. ఎందుకంటే గతం కూడా ఎక్కడుంది? మన ఊహల రూపంలోనే ఉంది కదా, మన ఆలోచనల రూపంలోనే ఉంది కదా. నేను దాన్ని ఆలోచించుకుంటూ కూర్చోవాలా? లేని దానిని ఆలోచించుకుంటూ కూర్చోవాలా? లేకపోతే ఉన్నదాన్ని లేకపోతే నేను సృష్టించుకోవాలన్న దాన్ని ఆలోచించుకోవాలా? ఈ రెండింటి మధ్య మనం ఎంపిక అన్నది మనం తీసుకోవాలన్నమాట. ఆ ఎంపిక తీసుకొని మనకి ఏం కావాలో ఆ దాని మీద మాత్రమే ధ్యాస అన్నది మనం పెట్టాలి. ఫోకస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా, ఎందుకన్నది ఇప్పుడు మనకి అర్థమైంది కదా. సో నెక్స్ట్, మనం ఉదయాన్నే లేచిన వెంటనే ఏ విధంగా ఆలోచిస్తున్నాము? ఇప్పుడు ప్రతిరోజు మనం లేచిన వెంటనే ఏ విధంగా ఆలోచిస్తున్నాము? ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో ఆ రోజు ఆ విధంగానే ప్రభావితం చెందుతూ ఉంటుంది, మీరు గమనిస్తే కనుక. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి రాగానే ఇప్పుడు నా ఊరికే ఆలోచనలు గతం గురించి లేకపోతే ఇంకేదో ఆలోచనలు వస్తూ ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్కసారి నేను నిద్రపోయేటప్పుడు కూడా కలత నిద్ర కింద ఉంటుంది. ఆ కలత నిద్రలో ఏమవుతుంది? ఆఫీస్లో చేసిన పనులో లేకపోతే ఇంకా చేయాల్సిన పనులో, పెండింగ్ పనులో, సంథింగ్ ఆర్ ద అదర్ మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. లేకపోతే రేపు చేయాల్సినవి, ఎల్లుండి చేయాల్సినవి, చేయలేనివి అవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. మార్నింగ్ లెగిసిన వెంటనే కూడా అవే ఆలోచనలతో మనం లేస్తాం. అండ్ ఫస్ట్ లేచిన వెంటనే మనకు ఒక డిసిప్లిన్ అని లేనప్పుడు ఏమవుతుంది? ఆ ఆలోచనలే మనల్ని మళ్ళీ లాగేస్తాయి అన్నమాట. సో మళ్ళీ వాటి గురించి మనం ఆలోచించినప్పుడు ఏమవుతుంది? మన డే అంతా కూడా మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది, మన చేతిలో కంట్రోల్లో లేనట్టు వెళ్ళిపోతుంది. అండ్ చాలా అలసటగా, లేకపోతే అవే ఏ విధమైన భావోద్వేగాలు మనం ఫీల్ అవుతున్నామో అవి ఆలోచించినప్పుడు అలాగే మన రోజు కూడా గడిచిపోతుంది అన్నమాట. అందుకే మనకి పెద్దలు చెప్తారు కదా, పొద్దున్న లెగిసిన వెంటనే ఏదన్నా ప్రార్థన చేసుకోవాలనేసి. ఆ దైవం అంటే
ఎవల్యూషన్కి రిలేటెడ్ మనకన్నా హయ్యర్ ఏదైతే ఉందో దాన్ని మనం తలుచుకున్నప్పుడు ఆ ఎనర్జీస్ నుంచి మనం ఆ డేని అన్నది లీడ్ చేస్తూ ఉంటామన్నమాట. ఇలా ఎంతమందికి ఇది నిజం అనిపిస్తుంది అంటే, ఎంతమందికి అంటే మీరు లేవగానే కొద్దిసేపట్లో ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఉంటుంది కదా, అది ఏ విధంగా మనం సెట్ చేస్తామో ఆ విధంగానే మన డే వెళ్తుందని ఎంతమంది నమ్ముతున్నారో నాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మనం ఏ విధమైన మెంటల్ పిక్చర్ ఊహించుకోకుండా జస్ట్ ఆ టెన్షనే మొదలైంది అనుకోండి, రోజంతా కూడా ఆ టెన్షన్నే మనం సృష్టించుకున్నాము మన ఆలోచనలతోటి. అండ్ ఆ టెన్షన్తోనే మనం ఆ డేని ఫిక్స్ చేసేసుకుంటాం అనమాట. సో మన మొదటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నామో, మన దినచర్య ఎలా ఉండబోతుంది అన్నది మనల్ని ఫిక్స్ చేసేస్తాయి. సో ఇక్కడ డే క్రియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ డే క్రియేషన్ గురించి ఇంకెప్పుడన్నా మళ్ళీ మాట్లాడుకుందాం క్లియర్గా. బట్ క్లుప్తంగా చెప్పాలి అంటే, లేచిన వెంటనే, ఎందుకంటే మనకి మనమే దేవుళ్ళని తెలుసు, మనమే క్రియేటర్స్ అని తెలుసు. సో ఎప్పుడో ఏదో ఊహతో మనం ఈ లైఫ్ని మనం సృష్టించేసుకున్నాము. కానీ ఇప్పుడు ఈరోజు నేను శ్రద్ధతో, నా ఫోకస్తో నా డేని నేను క్రియేట్ చేసుకుంటున్నాను, ఇది నా రోజు అని మనం అఫర్మ్ చేసుకొని మనం నా డేని, నా ఎమోషన్ని అన్నిటిని ఫిక్స్ చేసుకున్నప్పుడు మనం చేయగా ఏంటంటే మన డే కూడా అలాగే సాఫీగా సాగిపోతుందనమాట. మనం ఏ విధంగా అయితే మనం ఈరోజు ఇంటెంట్తో చేస్తున్నామో అదే మన డే కింద అయిపోతుందనమాట. మరి గ్రేట్ వర్క్, ఇది ఒక గ్రేట్ వర్క్ అనే ఒక విద్యని మనకి నేర్పించేది ఏంటంటే నిజాన్ని మార్చడం అనమాట. అంటే వాస్తవాన్ని మలుచుకోవడం. అంటే ఆల్రెడీ నేను పుట్టకముందే నా లైఫ్ నేను డిసైడ్ చేసుకుని వచ్చేసాను. కానీ ఈరోజు నేనేం చేస్తున్నాను, గ్రేట్ వర్క్లో నా డేని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నేను తినాలి, ఈ విధమైన ఆలోచనలతో నేను డేని ఉంచుకుంటాను, ఆనందంగా ఉంటాను, ప్రతిదాన్ని అండ్ నా హైయెస్ట్ గుడ్ కోసమే మాట్లాడతాను, నా హైయెస్ట్ గుడ్ కోసమే నేను ఏ పని చేస్తాను అన్న దానితో నేనేం చేస్తున్నానండి, నా వాస్తవాన్ని మలుచుకుంటున్నాను ఇక్కడ. అండ్ మనం ఎప్పుడూ కూడా ఖాళీ టేబుల్ లాగా అంగీకరించకూడదు అనమాట. ఆ టేబుల్ ఖాళీగా ఉందని మనం అంగీకరించకూడదు. మనం దాన్ని సంపూర్ణంగా ఉందని ఊహించాలి, సంపూర్ణంగా ఉందని భావించాలి. ఎందుకంటే లోపం అన్నది మనిషిని పాడు చేసేస్తుంది అనమాట. ఆలసత్వం, ఆ అలవాటు, ఆ జీవితం, గతంలో జీవించడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి, మనల్ని మనం నమ్మకపోవడం, ఏదో వెలితి ఉంది, ఏదో లోపం ఉంది అన్న దాంట్లో మనం నమ్మి ఉండడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చేయకుండా ఉండే ఆ వికారాలన్నీ మన లైఫ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మన మెదడు ఏదైతే ఉందో అది మన భవిష్యత్తు. అంటే ఒక ముఖ్యమైన సత్యం ఇది ఎవరికన్నా సరే. మనం శరీరం నిద్రపోతుంది అంటే మన మెదడు ఏం చేస్తుందంటే మన సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని రీప్రోగ్రామ్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే మన శరీరాన్ని మళ్ళీ నిర్మిస్తుంది, మన శరీరం మళ్ళీ నిర్మించబడుతుంది. ఎలా? మన ఆలోచనల ఆధారంగా. మనందరికీ తెలుసు కదా, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. కాన్షియస్ మైండ్ అంటే ఏంటండి, దానికి ఆలోచన శక్తి ఉంటుంది, అది ఆలోచనల్ని లాజికల్ మైండ్ అనమాట, దానికి ఎంపిక స్వభావం అన్నది ఉంటుంది. అది సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, దానికి ఎంపిక స్వభావం అన్నది ఉండదు, అది ఆలోచనలు చేయలేదు. ఏవైతే వచ్చినాయో వాటిని ప్రింట్ చేసి బయటకు పంపించేస్తుంది, ఏవైతే దాని మీద ముద్రింపబడినాయో అది కూడా బయటకు ముద్రించేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏమనుకున్నాము, రాత్రి పడుకునే ముందు ఎప్పుడు కూడా మన ఆలోచనలు కాన్షియస్ మైండ్లో ఏదైతే నింపబడి ఉంటాయో అవన్నీ సబ్ కాన్షియస్కి ఇంప్రింట్ అయిపోతాయి. అందుకే మంచి ఆలోచనలతో మనం పడుకోవాలి. మనం ఏది కావాలి అని అనుకుంటున్నామో దాన్ని ఆలోచిస్తూ మనం నిద్రలోకి జారుకుంటే అవి ఆ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళి మన రియాలిటీ కింద బయటకు వస్తాయి అన్నమాట. ఇక్కడ ఊహించుకుంటూ అంటే అర్థం ఏంటంటే ఊరికే పగటి కలలు కండం కాదండి, దాన్ని పూర్తిగా భావిస్తూ దాన్ని ఎమోషన్తో పాటు మనం నిజమని నమ్మినప్పుడు అవి ఏంటంటే మనకి స్లీప్లో యాంప్లిఫై అవుతుంది చాలా త్వరగా. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు మన బాడీ అంతా కూడా
మన రీప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. ఆ రీప్రోగ్రామ్ అవుతున్నప్పుడు మనం కావాలని అనుకున్నది మనం పెట్టామనుకోండి, అది చాలా త్వరగా మన మన రియాలిటీలోకి వస్తుందనమాట. మనం ప్రతిరోజు కూడా ఎప్పుడు చూసినా గతంలో ఉండిపోతూ ఉంటే, ఆ గతమే మనకి రీఅఫర్మ్ అవుతూ ఉంటుంది కదా! ఇప్పుడు అఫర్మేషన్ చెప్పుకుంటున్నాము. నేను మంచిగా ఉండాలి అది ఇది అనేసి. నేను నాకు మంచి జాబ్ కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నాకు మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం అఫర్మేషన్ ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో, గతం గురించి ఆలోచించిన ప్రతిసారి కూడా ఏం చేస్తున్నామంటే, మనకి ఏదైతే వద్దో, ఏదైతే గతమో దాన్ని మళ్ళీ రీఅఫర్మ్ చేసుకుంటున్నాం. దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, నెమరు వేసుకుంటున్నాం. ఆ నెమరు వేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఏదైతే రీప్రోగ్రామింగ్ ఉందో ఆ పాతదే మళ్ళీ రీప్రోగ్రామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఏదైతే వద్దో మనకి, ఏదైతే చెత్త అని మనం అనుకుంటున్నామో దాన్నే మళ్ళీ మనము మన లైఫ్లోకి తెచ్చుకుంటూ ఉంటున్నాము. ఎందుకంటే దాని ఆలోచనలు మనం వదిలిపెట్టకుండా వాటినే తలుచుకుంటూ వాటిలోనే మళ్ళీ జీవిస్తూ అవి ఎందుకు వచ్చినాయిరా అని విసుగు చెందుతూ ఇదే లూప్లో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాము. మరి మనం ప్రతిరోజు కొత్త ఆలోచనలతో మనల్ని మనం ఎందుకు రీఅఫర్మ్ చేసుకోవట్లేదు? ఆలోచించి చూడండి. ఎంత ముఖ్యం. ఉదయం లేవగానే మనం పళ్ళు తోముకుంటాం కదా, బ్రష్ చేసుకుంటాం కదా, అది ఎంత ముఖ్యమో మన ప్రతిరోజు కూడా కొత్త ఆలోచనలను మనం రీఅఫర్మ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ నిజాన్ని మనం తిరిగి నిర్ధారించాలన్నమాట. ఈ నిజాన్ని మనం నమ్మాలి, దాన్ని మళ్ళీ మన భవిష్యత్తు తరాలకి అందించాలి. ఎందుకంటే మనం అటు ఇటు కానీ సివిలైజేషన్లో ఉంటున్నాం అనమాట. అటు మన పాత వాళ్ళకి అట్లీస్ట్ మూఢనమ్మకాల రూపంలోనన్నా వాళ్ళు కొన్ని పద్ధతులు పాటించేవాళ్ళు. ఆ పద్ధతుల్లో వాళ్ళు మనసు ఆ శాంతం అన్నది వాళ్ళకి ఉండేదన్నమాట. మనకేంటి, మనం ఈ మోడ్రన్ కాదు అలా అని పాత కాలంలోనూ లేము. అట్లీస్ట్ సైంటిఫికల్గా అన్న కరెక్ట్గా ఉన్నామంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎప్పుడూ లేదు. సో మన జీవన శైలిలో మన సుఖాన్ని, కంఫర్ట్ని ఎత్తుక్కుంటూ ప్రతిదాన్ని మన పాతకాల పద్ధతులన్నీ చాలా వరకు వదిలేసాము. ఓకే, వాటి వరకు మీనింగ్ తెలిసినా తెలియకపోయినా మన పెద్దలకి కొంచెమో గొప్ప వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంది. ఇప్పుడు పొద్దున్నే లెగిసిన వెంటనే కొంతమంది చూడండి సూర్యునికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అది ఏమవుతుంది, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు గ్రాటిట్యూడ్గా ఉంటాము. నెక్స్ట్ విటమిన్ డి అన్నది బాగా దొరుకుతుంది. అండ్ మనకి ఎంత అయితే ఆ విటమిన్స్ కావాలో అంత మనకి నిండిపోతున్నాయి. మనం ఏం చేస్తాము, ఇది పెద్ద ప్రాసెస్, దీన్ని ఎవరు చేస్తారనేసి మనం చేయము. అప్పుడేమవుతుంది, మన రోజువారీ దినచర్య ఏదైతే ఉందో అందులో మనకి ఇనఫ్ సన్లైట్ దొరకకపోవచ్చు. అందుకే కదా విటమిన్ డి డెఫిషియన్సీస్ అన్నీ మనకి. అదొక పూజలాగా, ఒక తంతులాగా మనం చూసి దాన్ని వదిలేసి ఉండొచ్చు. అండ్ చాలా కల్చర్స్లో నేను చూసినవి, నేను కొన్ని హవాయియన్ ప్రేయర్స్ కానివ్వండి, కొంచెం అమెరికాలోనో అక్కడ కొన్ని ట్రైబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ని బ్లెస్ చేస్తారండి. మార్నింగ్ లెగిసిన వెంటనే 4 దిక్కులకి ప్రేయర్ చేస్తారు. ఇవన్నీ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. సో మీరు ట్రై చేయొచ్చు, చెక్ చేయొచ్చు వీటిని. అండ్ వాటర్ని బ్లెస్ చేస్తారు. ఎందుకంటే వాటర్ అనేది ఒక రిసోర్స్ మనకి. అది మన లైఫ్లో ఉందంటేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. బట్ ఈరోజు వాటర్ అన్నది మనం వేస్ట్ చేస్తూ ఉంటున్నాం. దాని యొక్క ప్రాముఖ్యత అన్నది మనకు తెలియదు. ఏ విధంగా అది మనకు వస్తుంది అంటే కృతజ్ఞత భావం అనేది చూడండి మన పెద్దలు ఎలా పెట్టారు. ప్రతిదాన్ని మనం పూజిస్తాము. ఇప్పుడు మన ఇండియన్ దీనిలో కూడా మనము భోజనానికి ముందు ప్రార్థన చేసుకుని తినేవాళ్ళు ఇదివరకు. అది ఎంత గ్రాటిట్యూడ్ అనే దాన్ని మనకి తీసుకొస్తుంది. ఆ గ్రాటిట్యూడ్ ఏం చేస్తుంది, మన ప్రజెంట్లో ఉంచుతుంది, ఎప్పుడు మనల్ని గ్రౌండెడ్గా ఉంచుతుంది, ఎప్పుడు మనకి అప్రిషియేషన్ అన్న భావనలో పెడుతుంది. ఎప్పుడు ఆ కృతజ్ఞత భావం అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అదే ఒక మంచి ఎనర్జీ లెవెల్స్లో ఉంటాం మనము. ఇప్పుడు ఉన్న భావం ఏంటి, ఎప్పుడు చూసినా కొరత మనకి. ఇప్పుడు పెద్దవాళ్ళు, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళామనుకోండి, అన్నం బియ్యం అయిపోయినాయి అని అంటే ఊరుకోరు వాళ్ళు ఏమంటారు, బియ్యం నిండుకున్నాయి అని అంటారు, డబ్బా నిండుకుంది అంటారు. వాళ్ళ మాట తీరులో కానీ, వాళ్ళ పదాలు, వాళ్ళు యూస్ చేసే లాంగ్వేజ్లో కానీ ప్రతి చోట ఏంటంటే అబండెన్స్ అన్నది ఉంది. మరి మనకేంటంటే ఎప్పుడు అది లేదు ఇది లేదు ల్యాక్లోనే ఉంటున్నాము.
ఆలోచన మనకి, మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, ఆమ్, మన పద్ధతి ఏదైతే ఉందో మన లైఫ్ని ఏ విధంగా నెట్టేస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం ఎప్పుడూ ల్యాక్ ఓరియంటెడ్గా ఉంటున్నాము, సర్వైవల్ మోడ్లో ఉండిపోతున్నాము. కానీ మన పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా ప్రతిదీ నిండు అబండెన్స్ని మాత్రమే వాళ్ళు చూసేవాళ్ళు, అది మాత్రమే వాళ్ళు పలికేవారు. సో మనం ప్రతిరోజు కూడా మన కొత్త ఆలోచనల్ని చేస్తూ రీఅఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన గతం ఏదైతే ఉందో అది ప్రస్తుతం అవుతుంది, మన ప్రస్తుతమే మన భవిష్యత్తు అవుతుంది. ఇప్పుడు మన ప్రస్తుతంలో మనం గతాన్ని నెమరేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది మన భవిష్యత్తులో మనం సృష్టించుకుంటున్నట్టు లెక్కే. సో మనం మెదడు ఏదో నియోకార్టెక్స్ అనేది మనం దేవుడిలాగా విలువిస్తే అది మన జీవితాన్ని పూర్తిగా పాత ఆలోచనలతోనే తిరుగుతూ ఉంటుందన్నమాట. మనకి ఈ శక్తి ఓ మెసేజ్ని మోస్తుంది. ఆ మెసేజ్ ఏంటంటే శక్తి అనేది స్థిరంగా ఉంటుందన్నమాట. లేకపోతే అది స్థిరంగా లేకపోతే ఏమవుతుంది, అది ఖాళీ స్పేస్గా మారిపోతుంది, వాయిడ్గా అయిపోతుంది, ఒక ఫ్రీ ఎనర్జీగా అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే మనం ఆశయం ఏదైతే ఉందో అది నిరంతరం మనం ఫోకస్ చేయకపోతే కనుక ఆ ఆశయం కూడా విసిరేయబడుతుంది అనమాట. అందుకే మనం ఫోకస్డ్గా లేకపోతే అవ్వట్లేదు అనుకున్నాం, మనం ఫోకస్గా లేకపోతే ఏది మనకి అవ్వదు. ఇప్పుడు గొంగల్ పెరుగు ఉందనుకోండి, అది ఒక బటర్ఫ్లైగా మారాలి అని అంటే అది దాని తత్వాన్ని మర్చిపోతే ఏమవుతుంది, ఎటు కాకుండా పోతుంది. అలా కాకుండా ఇది నేను బటర్ఫ్లైని అన్న దాని మీద అది కాన్సన్ట్రేట్ చేస్తే బటర్ఫ్లై కింద బయటకు వస్తుంది. సో మనం ఉదయాన్నే లేచిన వెంటనే మనం చేసే ఆలోచనలు మన డేని ఫిక్స్ చేస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఖాళీగా ఉన్నది దాన్ని నిండుగా ఊహించుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు. అండ్ గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకోకూడదు, ఎందుకంటే ఆ గతమే మన భవిష్యత్తు కింద అవుతుంది. అండ్ మన శక్తి కొత్త సందేశం ఇవ్వాలి ఎప్పుడు, అంటే కొత్త ఆవిష్కరణలు మాత్రమే మార్గం చూపుతుంది. మన శక్తిని ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు, దానికి కొత్తవి ఏవో ఒకటి ఇస్తూ దాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ మనం ఏదైతే క్రియేట్ చేసుకుంటున్నామో దాన్ని కూడా మధ్యలో వేయకూడదు. ఎప్పుడు అది అయ్యేంత వరకు మనం ఫోకస్ అన్నది వదలకూడదన్నమాట. అండ్ మన లక్ష్యాన్ని నిరంతరం గుర్తుంచుకోకపోతే అదేమవుతుంది, ఖాళీగా మిగిలిపోతుంది. సో అందుకే కదా మనకి చెప్తారు, ఒక 40 రోజులు చేసి చూడండి మీకు ఇది అయిపోతుంది అనేసి. అంటే ఆ ఫోకస్ అన్నది ఉండాలన్నమాట మనకి. ఫోకస్ ఎప్పుడైతే వదిలేస్తామో ఆ శక్తి ఏదైతే ఉందో అది వాయిడ్లోకి వెళ్ళిపోతుంది, అది నార్మల్ ఎనర్జీ కింద మారిపోతుంది. సో ఎనర్జీని మనం బయటకు తీసుకురావాలంటే దాన్ని పూర్తిగా ఫోకస్ పెట్టి ఉంచాలి. అండ్ ఎప్పుడూ గతంలో నుంచి బయటకు వచ్చేసి కొత్త ఆలోచనలు మాత్రమే చేయాలి. మనకి ఏది కావాలో దాని మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలన్నమాట. ఎప్పుడూ కూడా మన ఎవల్యూషన్ ఏదైతే ఉందో, మన మాస్టరీ కోసం మాత్రమే మనం లైఫ్ని లీడ్ చేయాలి. ఏదో లైఫ్ ఉంది వెళ్ళిపోతుంది అన్నట్టు కాదనమాట. ఈరోజు మనం నిర్ణయం తీసుకుందాం, ఈ రోజు నుంచి ప్రతిదీ నా ఎవల్యూషన్ కోసం ఇది ఉపయోగపడుతుందా లేదా అన్నది ఆలోచించి ఫుడ్ కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి, ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి మూమెంట్, ప్రతి భావన, ప్రతిదీ కూడా మనల్ని మన దైవ స్థితికి తీసుకెళ్తున్నాయా లేదా అన్న దగ్గర నుంచి మనం ఆలోచించి అటునుంచే మన లైఫ్ని మనం లీడ్ చేయాలన్నమాట. అండ్ కీప్ ఫోకసింగ్. ఎంత ఫోకస్ చేయగలిగితే అంత ఫోకస్ చేయండి. ఎంతవరకు మీరు గతాన్ని విడిచిపెట్టగలిగితే అంత మంచిది. ఒకవేళ గతం గుర్తుకొస్తూ ఉంటే దాన్ని మాడిఫై చేయండి, కొత్తగా తిరిగి రాసి దాన్ని మళ్ళీ మనమే స్టోరీ చెప్పుకుందాం. సో దాట్ మనం ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో ఆ స్టోరీగా మనం అయిపోతూ ఉంటాము. సో కీప్ ఫోకసింగ్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.